భాగ్యనగరంలో భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తున్నారు. కొన్ని ఏరియాల్లో డిఫరెంట్ లుక్స్ తో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆపరేషన్ సింధూర్ను స్మరిస్తూ కాచిగూడ చెప్పల్ బజార్ వద్ద వినాయకుడిని ఏర్పాటు చేశారు. S-400 మిసైల్ పై కూడా వినాయకుడిని ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. చతుర్థి శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా వినాయకుని నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో భారీ ఎత్తున అందరూ ప్రతి ఒక్కరూ భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రతి గ్రామంలో ఊరు వాడ అనే తేడా లేకుండా వినాయకుని ప్రతిమలను నెలకొల్పి ప్రస్తుతం పూజలు అయితే చేస్తున్నారు. అయితే కొన్ని ఏరియాల్లో మాత్రం వినాయకుడిని చాలా విశిష్టతతో వినాయకుడి ప్రతిరూపాన్ని మార్చి పూజలు చేస్తున్నారు. అవి చాలా అట్రాక్టివ్గా మారాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ వినాయకుని విగ్రహాలను చూడడానికి కొన్ని ఏరియాల్లోకి క్యూ కడుతున్నారు. ప్రస్తుతం మనం కాచిగూడలో చెప్పుల బజార్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ప్రతిష్ఠించిన వినాయకుడు మాత్రం పూర్తిగా ఒక విశిష్టత కలిగిన వినాయకుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, సాధారణంగా వినాయకుడు అంటే ఒక గుడి వద్ద నార్మల్గా ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం ఆపరేషన్ సింధూర్ని స్మరించుకుంటూ ఇక్కడ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిరూపాన్ని అయితే ఏర్పాటు చేశారు. పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత భారత్ పాకిస్తాన్ మీద అటాక్ చేసింది. ఆ అటాక్ తిరిగి రీఅటాక్ చేసే సమయంలో పాకిస్తాన్ నుంచి డ్రోన్స్ వచ్చేటప్పుడు అలాగే మిసైల్స్ వచ్చేటప్పుడు S-400 అనేది మిసైల్ వెహికల్ అనేది చాలా పకడ్బందీగా ప్రతిష్టంగా ఆ మిసైల్స్ను అలాగే డ్రోన్స్ను ముందుగానే కూల్చేసింది. సో ఆపరేషన్ సింధూర్ని స్మరించుకుంటూ ప్రస్తుతం ఈ సెటప్ అంతా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ వెహికల్లో కూడా మనం చూసుకోవచ్చు, ముందుగా అక్కడ ఆర్మీ జవాన్ డ్రెస్ ధరించి మోదీ అయితే ముందు చూపుతో వెహికల్ను నడుపుతున్నట్లు అక్కడైతే ఉంది, డైరెక్షన్ ఇస్తున్నట్టు. మోడీ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మనం మూషిక ముందే. అలాగే దాని వెనక వినాయకుడిని అయితే చాలా అట్రాక్టివ్గా తయారు చేశారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ సింధూర్ని స్మరించుకుంటూ ఏర్పాటు చేసిన ఈ వినాయకుని విగ్రహాన్ని చూడడానికి ఇక్కడికి ఎక్కువ మంది వస్తున్నారు. సో ఇక్కడున్న యూత్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు, ఈ ట్రెండ్ ఎందుకు ఇంత వింతగా తయారు చేయాలనుకున్నారు అనేది ప్రస్తుతం ఇక్కడున్న యూత్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనే చెప్పండి, మీ పేరేంటి? చాలా ట్రెండ్ క్రియేట్ చేసే విధంగా అయితే ఈ S-400 మిసైల్ మీద వినాయకుని ఏర్పాటు చేశారు. సో ఎలా అనిపిస్తుంది, ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నారు మీరు? నా పేరు మణిరాజ్, మాది హిందూ వారియర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్. మేము గత 5 years నుంచి ఈ వినాయకుడిని స్థాపిస్తున్నాము. దిస్ ఇస్ 5th time. ఇది ఫస్ట్ టైం కాదండి, దీనికన్నా ముందు కూడా వివిధ రకమైన థీమ్తో వచ్చినాము. ఈసారి ఆపరేషన్ సింధూర్ ఎంచుకున్నాము. ముఖ్యంగా ఎందుకు ఆపరేషన్ సింధూర్ అంటే, ముందుగా మన పాల్గామ్ అటాక్ ఏదైతే అయిందో అది చాలా బాధాకరం. సో దాన్ని ఉద్దేశించుకొని ఈ థీమ్తో రావడం జరిగింది. ఎందుకంటే సాధారణంగా చాలామందికి తెలియదు ఉంది, ఈ థీమ్తోనే వస్తే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఇంకా కొంచెం మోటివేట్ అవ్వచ్చు. సో మనం ఉన్న ఉమెన్స్ కూడా కొంచెం ధైర్యంగా ఉండొచ్చు అనే ధీమాతో ఈ థీమ్ నేర్చుకోవడం జరిగింది. సిటీలో లక్షలాది వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి. సో అందులో కొన్ని మాత్రమే చాలా డిఫరెంట్ ప్రతిమలు రూపాలని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడడానికి చాలా ఎక్కువ మంది వస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది, ఈ S-400 మీద ఏర్పాటు చేసిన వినాయకుని ప్రతిమను చూడడానికి దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉందన్న, ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న మా వినాయకుని విగ్రహం ఏదైతే ఉందో చాలా పవర్ఫుల్. ప్రతి ఇయర్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తాము, ఇంకా రావాలని కోరుకుంటున్నాము. మీ ఛానల్ త్రూ అందరికీ తెలియజేయాల్సింది ఏంటి అంటే, కొంచెం స్టెప్ అవుట్ అయ్యి బయటకు వచ్చి టైం తీసుకొని కొద్దిగా వచ్చి దర్శనం చేసుకొని వీళ్ళంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నిజంగా ఈ విగ్రహం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ వాసులు ఇప్పుడు వినాయక చతుర్థి ఉత్సవాల్లో ఒక కొత్త ట్రెండ్ని అయితే క్రియేట్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విగ్రహాలు రూపాలు చాలా ఏవైతే మనం ఫాలో అవుతుంటామో ఆ రూపాల్లో సైనికులను గౌరవిస్తూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు అలాగే ఇతరులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ అజయ్తో మణికంఠ, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.